తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నేను విన్న తేజ, ఈ యూట్యూబ్ లో మేము టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు, మేము ఏది చేసినా కానీ మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి, వేల కొద్ది లైక్స్ వస్తాయి అని చెప్పుకునే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ టాప్ అనే ముసుగులో బతికే చాలా మంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా రకరకాల దారుణమైన మోసాలు, తల్లిని తండ్రిని తప్పితే మిగతా అందరినీ మోసం చేస్తున్నారు అనే మాట నిజం కాదా? కొన్ని వందల కోట్లు ట్రాన్సాక్షన్స్ అటు ఇటు మారుతుంది అనే మాట నిజం కాదా? ఒక హెల్త్ కావచ్చు, నువ్వు అన్నట్టు బ్రాండ్స్ కావచ్చు, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇప్పటికి తప్పని తెలిసినా కానీ చేస్తున్న ఎంతో మంది ప్రమోటర్స్ లేదా, కాంటెంట్ క్రియేటర్స్ లేరా, ఇన్ఫ్లుయెన్సర్స్ లేరా మన హైదరాబాద్ లో? 200% ఉంటారు అన్న. అంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ దెర్ ఇస్ ఎ బ్యాడ్ టూ కదా. దాని గైడ్ లైన్స్ ఏంటి? నువ్వు నిజంగా నీ ఆడియన్స్, ఇప్పుడు మన ఆడియన్స్ ఉంటారు, స్కిన్ కేర్ బ్రాండ్ ఏదైనా ప్రమోట్ చేస్తే నిజంగా ఇది పోతుంది కదన్నా, నా ఫేస్ కొంచెం బాగుంటుంది కదన్నా తీసుకుంటారు. వాడికి రిజల్ట్ కనిపిస్తే వాడతాడు, రిజల్ట్ కనిపించకపోతే తిట్టుకుంటాడు, అమ్మ నా బూతులు తిట్టుకుంటాడు. దాన్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము? అది మన క్యారెక్టర్ మీదకి వస్తుంది, మన క్రెడిబిలిటీ మీదకి వస్తుంది. దాన్ని కూడా నువ్వు పనంగా పెట్టి గేమ్ ఆడుతున్నావు అంటే డజంట్ మేక్ సెన్స్. అంటే వాళ్ళకు కూడా ఇంకా సిగ్గు, శరం, ఊనం, మానం అన్ని వదిలేశారు. పోతే పోయింది, 2-3 కోట్లు లాగేసామా, ఒకవేళ దొరికేసామా, బొక్కలో వేసాడా, కోర్టుకి వెళ్ళామా, ఏముంది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల లాయర్లకి, వాళ్ళకి వీళ్ళకి, స్టేషన్లో వాళ్ళకి వీళ్ళకి ఎవరన్నా అడిగితే ఒక 50 లక్షల వరకు ఖర్చు పెట్టుకుందామా, బయటకు వచ్చామా, బిందాస్కి 2.5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నామా, లేకపోతే కారు కొనుక్కున్నామా, ఇల్లు కొనుక్కున్నామా, ఇదే ఆ దాంట్లోనే బతికేస్తున్నారు అసలుకి. థింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మన సర్వం దీంట్లోనే, ఇది కాకుండా ఇంకోటి ఏం చేయలేం. అట్లాంటప్పుడు ఇక్కడ నేను మోసం, పెయిడ్ క్యాంపెయిన్, ఇంకోటి ఏది చేయలేం. అండ్ అలాంటి సర్కిల్ని చుట్టూ పెట్టుకోలేం, ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. పొరపాటున మనకే తెలియకుండా పెయిడ్ క్యాంపెయిన్ వచ్చింది, ఒక 5 లక్షలు ఇస్తాడు చెయ్యు అంటే టెంప్ట్ అయిపోతాం. ఆ నెంబర్కి గుడ్ బ్యాడ్ అగ్లీ పక్కన పెట్టేసి చేయడానికి మొగ్గు చూపే విధంగా ఉంటుంది. అలాంటిది మనం చేయలేమన్నా, ఎందుకంటే మనం ఎయిమింగ్ ఫర్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఎయిమింగ్ ఫర్ ఓటీటీ అవ్వచ్చు, దానికి గుడ్ విల్ అన్నీ ఉంటే. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినాడు మంచోడు అని చెప్తేనే ప్రొడ్యూసర్ వస్తాడు మళ్ళీ ఈయన కొనుక్కోవడానికి. ఆడు ఏది పడితే చేస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తే ఎనీథింగ్ డన్ అన్నాడు అనుకోండి, రాడు, చేస్తాడు. ఇంకా రచ్చ మీరు చెప్పిన 10 రెట్లు యాడ్ చేసుకొని డన్ అండ్ డస్టింగ్, ఆడు దేనికి పనికిరాడని చెప్తాడు. ఏ హోటల్స్ లో నడుస్తుంటాయి ఈ దందాలన్నీ? వెరైటీగా ఉంటాయి అన్న. అవునా? మెయిల్స్ వస్తాయా, లేకపోతే హోటల్ కి రమ్మంటారా, రూమ్ నెంబర్ చెప్తారా? అంటే ఇన్ని రోజులు ఒక కంపెనీ మమ్మల్ని కాపాడింది కాబట్టి మేము ఎప్పుడు ఆ ఫేస్ కి వెళ్ళలే. మేము ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. అది ఏదైతే ఉందో అది వాళ్ళు చూసుకునేవాళ్ళు. అండ్ ఎప్పుడన్నా కాంటెంట్ క్రియేటర్ డబ్బుల మీద ఫోకస్ చేస్తే కాంటెంట్ రాదు. ఓకే. సో మేము ఎప్పుడు దాని మీద ఫోకస్ చేసుకోలేదు, ఎంతసేపు కాంటెంట్ మీదే ఉన్నాము. ఎంతసేపు ఏదో కొత్త వీడియో చేయాలి, ఎవ్రీడే ఏదో వీడియో చేయాలి. మాకు యూట్యూబ్ రెవెన్యూ మోర్ ఇనఫ్, మంచి సిపిఎంలు ఆర్పిఎంలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడో అడపా వస్తే మంచి బ్రాండ్స్ మంచి నంబర్ కి చేస్తాం, కవర్ అయిపోతుంది మొత్తం అంతా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, యూత్ ఈ 2-3 కోట్ల కోసం ఎందుకు ఆశ పడుతున్నారు, అంత గ్రీడీ ఎందుకు అనేది. ఎందుకంటే మీరు చూస్తే ఒక 10 years బ్యాక్ ఉన్న హీరోలు అందరూ కూడా డిజిటల్ ప్రభావంతో, డిజిటల్ మీడియాలో ఉన్న ఆ టాలెంట్ని వాళ్ళు చూపించుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గాను కూడా ఇప్పుడు డైరెక్ట్గా అయిపోతున్నాడు. హీరోస్ కూడా అయిపోయారు. ఒక కష్టం విలువ తెలిసి కొంచెం నా దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని నేను డిజిటల్ మీడియాలో నా మొబైల్తో చూపిస్తాను అంటే ఇండస్ట్రీ కూడా డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. టాలెంట్ ఉంటే వచ్చేయండి రా బాబు, మేము ఆఫర్స్ ఇస్తున్నాం. ఎంతమంది హీరోలు కదా ఇప్పుడు మాకే జరుగుతుంది కదా, చాయ్ షార్ట్స్, చాయ్ బిస్కెట్, నెక్స్ట్ ఫిలిం లాంచ్. చాయ్ బిస్కెట్ పెద్ద సంస్థ కదా, మరి వాళ్ళు పిలిచారు, శరత్ గారు వాళ్ళు నేను పిలిచారంటే బికాస్ ఆఫ్ టాలెంట్. ఎస్ అంతే కదా. ప్లస్ ఈ షోకి కూడా అన్ని లక్షలు పెట్టి దే మేడ్ ఇట్ టు బి హ్యాపీ. నా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, నాకు అర్థమవుతుంది, ఓకే ఇది జరుగుతుంది, ఈ బాల్ గేమ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే చేయకూడదు, యూ షుడ్ బి కామ్ అండ్ కంపోజ్డ్ అని చెప్పి అర్థమవుతుంది. ప్లస్ మీరు మీలాంటి సజెషన్స్ ఇలా ఉండి ఇలా చేయి హెల్ప్స్ అస్ ఎ లాట్. ఇప్పుడు కెరీర్ ని వేరేలాగా ప్లాన్ చేస్తున్నావు ఏంటి? ఇంకా నెక్స్ట్ ఇయర్ కి యాజ్ ఎ హీరోగా చూడొచ్చా? హ్యాపీగా ఫిల్మ్స్ స్టార్ట్ అవుతాయి. పంప్లైన్ 3 సినిమాలకు పంప్లైన్ ఉంది. ఓ సో నరేషన్ అంతా వినేసి అంత ఫైనల్ లాక్డ్ స్క్రిప్ట్స్ అన్ని ఇంకా 2-3 months లో ఆఫీస్ తీసి స్టార్ట్ చేస్తాం. ఓ సూపర్. అంటే ప్రొడ్యూసర్, హీరో అంతా నువ్వేనా? ప్రొడ్యూసర్ నేను కాదు, బయట నుంచి ఉన్నారు, డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓకే అయింది, ఆ పంప్లైన్ చేసుకుంటున్నాం అంతే. సో నీ మెయిన్ ఏమే హీరో అవ్వాలి. హీరో అంటే ఈ ఏదైతే ఫిలిం జర్నీ ఉందో ఇది ఒక బిజినెస్ మోడల్లోకి మార్చుకోవాలండి. మళ్ళీ సినిమా హీరో అయిపోవాలనేది కాదు, ఇది ఒక బిజినెస్ మోడల్ లా ఉండాలి. మన సినిమా చెయ్యాలి, మళ్ళీ బానే ఉంటావు కదా సినిమా హీరో అయితే ఏమైంది అవ్వచ్చన్నా. అంటే దట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ పాయింట్ కాదు, ఇదే అని కాదు. మళ్ళీ ప్రొడక్షన్ కూడా చేస్తాం, ₹1 కోటి సినిమా తీసి పెట్టుకోగలుగుతాం. మా కింద వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆలీలో వస్తూ ఉంటారు, యంగ్ టాలెంట్స్ ని పికప్ చేసుకొని
వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి సినిమా చేయించుకుంటాం. Hmm. నాకున్న కాంటాక్ట్స్ త్రూ మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ కి రిలీజ్ కి ప్లాన్ Okay. చేసుకుంటాం. ఓకే సో ఇది ఒక ఫిల్మ్ సైకిల్ సేమ్ లైక్ మనకి యూట్యూబ్ ఎట్లా మల్టిపుల్ ఛానల్స్ పెట్టుకొని ఓ బిజినెస్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ఇన్ ఏ సేమ్ వే కంటెంట్ ఎక్కడున్నా బిజినెస్ ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎగ్జాక్ట్లీ ఒక మంచి మోడల్లోకి మార్చి ఫిల్మ్ కి చేసుకోగలిగితే ఇంత నీట్ గా ఉంది కాబట్టి వీఆర్ రఫ్ ఫర్ ఇట్ కదా. సో ఎంగేజ్ లో మహేష్ బాబు ఉన్నట్టే ఉందా, Thank you. తెల్లంగా నిగనిగలాడుతూ. అది చూడండి ఆ బుగ్గలు కూడా మెరిసిపోతున్నాయి లైట్ల మీద. బట్ మీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే వేరే వాటి పెట్టనక్కర్లేదు. Hmm. మీ నాన్నగారే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గ్రాండ్ సన్ అని విన్నాను నేను. ఎవరైనా నాకేదో చెప్పారు మరి, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ థింగ్ లాంగ్ రిలేషన్స్ కదా మనకి, మన బిఫోర్ జనరేషన్ కూడా తెలియదు మనం పరిగెడుతున్న అవును స్పీడ్ లో. అవును అవును సో ఆయన బూనం వెంకటరామరెడ్డి గారు అని చెప్పి ఉండేవారు, అవును. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆయనకు మునిమన్ కూడా అనే కాన్సెప్ట్ ఏదో చెప్పారు. నాకు కూడా ఫ్యామిలీ లైన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఓకే నాకు అంత ఎక్కలేదు. ఓకే సరే ఓకే మీరు మనవాడు అంతే కదా డన్ అని చెప్పి వచ్చాను అంతే. సో దూరం చుట్టాలు దూరపు చుట్టాలు అలా మనవడు అవుతారు, ముని మనవడు. ముని మనవాడు. ఓకే. నువ్వు ఎప్పుడు ఆ ఫ్యామిలీతో రిలేషన్స్ అంతా మీకేం తెలియదు? నాకు ఓన్లీ కంటెంట్ చేసుకోవడం, ఈ పనులు పడ్డం, ఇక్కడ జనాల్ని కలవడం, ఇది ఎక్కువ ఇంట్రెస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు రిలేటివ్స్ ఆ బ్యాక్ జర్నీ వెళ్ళడం కన్నా ఫార్వర్డ్ కి వెళ్ళి ఏం చేయగలుగుతాం అనేది. అట్లీస్ట్ మీ ఫాదర్ సిబ్లింగ్స్ ఎవరు? అది బేసిక్ థింగ్స్ 3 generations వరకు అంత ఐడియా ఉంటది. ఓకే. టు ద కోర్ వెళ్ళి ఇది అంటే మనం అంత ఎక్కదు కదా. ఒకవేళ ఎక్కినా వీల్ హోల్డ్ దట్, వీళ్ళు మనకి ఇంపార్టెంట్ అనుకుంటే అందరినీ హోల్డ్ చేసుకుంటాం, కలుపుకుంటాం, గెట్ టుగెదర్ ఫ్యామిలీస్ అన్ని రిలేటివ్స్ అందరికి. అదే మెయిన్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళే అన్ని సందర్భాల్లో నిలబడగలుగుతారు. ఒక్కసారి కాకపోయినా ఒకసారి అన్న బ్యాడ్ టర్మ్స్ ఉన్నప్పటికీ ఏదైనా అప్పటికి వీళ్ళైనా నా ఫ్రెండ్స్ అయినా వదిలేసిన ఈ టీమ్ మెంబర్స్ అయినా వెల్కమ్. ఈ రోజు కాకపోతే రేపు కొంచెం టైం పడుతుంది అంతే. సో నేటివ్ ప్లేస్ కి వెళ్తుంటావా? వెళ్తుంటా. యూట్యూబ్ మీద వచ్చిన రెవెన్యూతో 100 ఎకరాలు కొనేసామంట చుట్టుపక్కల అంతా టాక్. తమ్నెల్ అలా ఉంది, కొనాలనే చేయాలి అంతే. అక్కడ మంచి గుడి కట్టాలని ఉంది నాకు ఊర్లో. ఆంజనేయ స్వామి గుడి ఒకటి కట్టాలని ఉంది. దానికి ఎంత అయితే అంత ఇక్కడ సంపాదించిందంతా అక్కడే పెట్టాలి ఆ గుడికి. ఓకే, దట్స్ ద అజెండా. బట్ నువ్వు నీ యూట్యూబ్ మీద వచ్చిన రెవెన్యూతో నాన్నకి ఇది చేసా అమ్మకి ఇది చేసా అనేది యూట్యూబ్ కి వచ్చిన కొన్నా లేకపోతే ఇప్పటికే ఓన్ స్పేస్ లేదు మనకి. సో యూట్యూబ్ మీద వచ్చిన రెవెన్యూ సొంత ఇల్లు కొనలేదా? ఉంది, ఆ చిత్రపూర్ ఇల్లు ఉంది. అదే కార్డు ఉంది కాబట్టి అంతే, అది కార్డ్ యూనియన్ లో ఉన్నారు కాబట్టి వచ్చింది అంతే. ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ అంతా రెంటెడే, ఏది ఉన్నా రెంటెడే అంతా. ఇప్పుడు థింగల్ ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూతో ఏం చేయలేము మనము. అండ్ ఏమైందంటే 2025 నుంచే సంపాదించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు తగ్గిపోయింది రెవెన్యూస్ కూడా. ఆ టైంకి తగ్గిపోయింది. మనకి బ్రాండ్స్ మంచి బూస్ట్ ఇస్తాయి, మళ్ళీ మనం పికప్ చేసుకోగలుగుతాం. కాబట్టి రైట్ టైంలో రైట్ బ్రాండ్స్ పిక్ చేసుకునే దాంట్లో ఉంటుంది. ఎందుకంటే 2017-18 లో నేను ఒక ఇంటర్వ్యూ చెన్నై చేసినప్పుడు ఒక ఇంటర్వ్యూకి అన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి అంటే ఎంత వస్తుందని నాకే షాక్ అంది. రైట్, ఇప్పుడు పాడ్కాస్ట్ ట్రెండ్, అవును, ఇట్ ఈస్ మేకింగ్ గుడ్ నెంబర్స్. ఇప్పుడు పాడ్కాస్ట్ అంటే ఇప్పుడు బయట చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యూట్యూబర్స్ అదే ఏదో ఇంటర్వ్యూలు చేస్తారు కదా, వాళ్ళు కూడా మొత్తం పెయిడ్ వీస్ అంట కదా. పెయిడ్ వీస్, పెయిడ్ కామెంట్స్ ఒకేసారి గుద్దేస్తారంట కదా ఎన్నో. మనకి అంటే ఒక అమౌంట్ పెట్టుకుంటే ఇన్ని వ్యూస్, ఇన్ని కామెంట్లు, ఇన్ని లైక్స్ ఒకేసారి పడిపోతాయి. డిజిటల్ స్పేస్ లో ఇప్పుడు ఈ వీడియోకి రేపు పొద్దున 20 million కావాలని వేసేయచ్చు. ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే 20 కాబట్టి 30 million కూడా అవుతుంది. ఇది లక్ష లైకులు కావాలంటే 1,00,000 లైకులు వేయించవచ్చు. మనకి ఏది కావాలన్నా చేయించవచ్చు సోషల్ స్పేస్ లో. బట్ అది చాలా ఈజీగా తెలిసిపోతుంది. తెలిసి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతున్నా కానీ వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు కదా చాలా మంది, నేను చూస్తున్నాను. అంటే డిపెండ్స్ అన్న, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. మన కంపెనీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇలా చేద్దామని. వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అది దొరికిపోయేటట్టు ఉందంటే మనకు అర్థమైపోద్ది వీళ్ళ గేమ్ ఇది అని. మనమే అదే చూసుకొని సిమిలర్లీ ఇంకో వింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా. అలా మా సుమన్ టీవీ హిస్టరీలో మా సుమన్ గారికి ఒకటే పాలసీ, 1000 మంది చూసినా ఆర్గానిక్ గా చూడాలి అంతే. 10,000 మంది చూసినా ఆర్గానిక్ గా చూడాలి, 1,00,000 మంది చూసినా ఆర్గానిక్ గా చూడాలి. మల్టిపుల్ ఒక 10 ఛానల్స్ లో ఉంటది కాబట్టి 10 చోట్ల 10-50 వచ్చిన 6-7 లక్షలు జెన్యూన్ గా వచ్చే కస్టమర్ కన్వర్సేషన్ ఇంపార్టెంట్. ఈ గేమ్ అంతా కూడా క్వాంటిటీ గేమ్. మీరు ఒక్క రోజుకి 1000, 2000, 3000 వీడియోలు అప్లోడ్ చేయగలుగుతారు. దట్స్ హౌ ద వింగ్ ఈస్. అందరికి అలాంటి కెపాసిటీ ఉండదు, వాళ్ళు ఇంకో రకంగా ఏదో సార్ట్ చేసుకుంటారు. ఓకే, అట్లా మనది క్యుములేటివ్ గేమ్, మల్టిపుల్ గేమ్స్. ఈ ఒక్క 1 hour ఇంటర్వ్యూని ఎన్ని 300-400 వీడియోలు అవుతుంది ఊరికే, జస్ట్ లైక్ దట్. అది ఒక లార్జెస్ట్ డిజిటల్ మీడియా కదా ఇండియాలో. మాది ఆల్మోస్ట్ 350+ యూట్యూబ్ ఉంది, 250+ ఫేస్బుక్ ఉంది, 175+ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో వెరీ హ్యూజ్ నెట్వర్క్ కాబట్టి యూ నీడ్ కాంటెంట్ 100%. ఏదో ఒక యాక్టివిటీ అవుతుంటది, ప్రతిదీ కాంటెంటే మీకు.
స్టూడియో టూర్ చేసిన కాంటెంటే, మనం ఏదో మాట్లాడుతున్నా కాంటెంటే, ఎవ్రీథింగ్ ఇస్ కాంటెంట్. ఓకే, బట్ ఈ గేమ్ నువ్వు వాడతావా? ఆ వ్యూయర్షిప్, లైక్స్ 100% ఏపీయాలి అలా అలా మనం ఉండదు. చేయలేం. అలా చేయాలంటే మనం సిరీస్ లో తీయచ్చు, ఇంకో 2 సిరీస్ లో డబ్బులతో. అదే నేను అంటుంది. ఆ గేమ్ మనం ఆడలేం. ఆ గేమ్ అంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటది అన్న, దానికి ఒక బ్రాండ్ కమిట్మెంట్ ఉంటది. ఓకే ఈ బ్రాండ్ విజిబిలిటీకి ఇంత సెట్ ఆఫ్ వ్యూస్ తీసుకురావాలని చెప్పి కమిట్మెంట్ రాసుకుంటారు ముందే. ఓకే దాన్ని రీచ్ చేస్తే ఆర్గానిక్ గా ఫైన్, రీచ్ Okay. చేయకపోతే 100% గూగుల్ యాడ్స్ పెట్టి రన్ చేసుకుంటారు. ఓకే అది ఎవరన్నా చేసేది, ఎవ్రీ ఫిలిం కి అవుతుంది. ఏదైనా బ్రాండ్ యూట్యూబ్ చేయగానే ఫస్ట్ కనిపించేదంతా అదే, అండ్ అది ఎలా పడితే అలా చేస్తే ఛానల్ ఛానల్ ఎగిరిపోతుంది. ఎగిరిపోద్ది. అవును అవును. సో మళ్ళీ దానికి ఆ గైడ్ లైన్స్ ఉంటది, ఆ గూగుల్ యాడే ఇవ్వాలి. గూగుల్ యాడ్ ఏం తక్కువ కాదు, ప్రతి లక్ష వ్యూలకి 10-15 వేలు అవుతుంది. Hmm. మరి మనకి ఓకే, అది కూడా డ్యూరేషన్ 2 నిమిషాల లోపు ఉంటే ఇంత, ఓకే 4 నిమిషాల లోపు ఉంటే, గంటన్నర ఇంటర్వ్యూకి అంత ఇవ్వాలంటే Hmm. ఎంత అవుతుంది? 50-60 లక్షలు అవుతుంది. అబ్బా. 1-2 మిలియన్ వ్యూస్ యాడ్ చేయాలంటే. ఓకే అలా ఎవరు చెయ్యరు. బిట్స్ అండ్ పీసెస్ చేసినప్పుడు తెలుసు. దొరస